రేపటి ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి ఫేక్ టికెట్ల టెన్షన్ పట్టుకుంది. లాస్ట్ మినిట్ ఆఫర్ అంటూ మళ్ళీ ఫేక్ టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. వారం కిందటే 8,000కు పైగా ఫేక్ టికెట్ల సేల్స్ జరిగాయి. మరోసారి ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్తో మోసాలు మొదలయ్యాయి. ఫేక్ టికెట్లపై ఇప్పటికే అప్రమత్తం చేశారు పోలీసులు. ఫేక్ టికెట్లతో వస్తే స్టేడియంలోకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. టికెట్ కొనుగోలు చేసిన యాప్ ఆథరైజేషన్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ టికెట్లు సోల్డ్ అవుట్ అని గతంలోనే బోర్డు పెట్టింది డిస్ట్రిక్ట్ యాప్. అయితే క్రికెట్ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ని మార్కెట్లోకి వదిలారు. అదే నిజమైన యాప్ అనుకుని వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ కొనేశారు. ఒరిజినల్ ప్రైస్ కంటే తక్కువ ధరకే ఫేక్ టికెట్లు అమ్ముతున్నారు. ఇందులో IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ పరిస్థితుల్లో తాము కొన్న టికెట్ అసలైందా నకిలీదా అన్న అయోమయంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫేక్ యాప్ జనాన్ని ఎలా మోసం చేస్తుందో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ప్రణీత, హైదరాబాద్లో రేపు సాయంత్రం హైదరాబాద్ అండ్ బెంగళూరు మధ్య అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అటు డిస్ట్రిక్ట్ యాప్లో పెట్టినటువంటి టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఈ క్రికెట్ అభిమానుల క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ని మార్కెట్లోకి వదిలారు. సో ఇప్పుడు ఈ ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ క్రికెట్ టికెట్స్ని పర్చేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా ఫేక్ టికెట్స్, ఎవరు కూడా వాటిని కొనవద్దు అంటూ పోలీసులు సూచిస్తున్నారు. సో అసలు ఈ ఒరిజినల్ యాప్లో ఎట్లా ఉంటుంది, ఫేక్ యాప్లో ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది అఫీషియల్, ఇక్కడ మనం చూడొచ్చు district.in. సో ఇది ఒక అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించినటువంటి పేజ్ ఇది. సో ఇక్కడ మనం సన్ రైజర్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ చూస్తే సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టికెట్స్ అన్నీ కూడా పూర్తిగా ఇక్కడ సోల్డ్ అవుట్ బోర్డు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ తరహాలో కంప్లీట్గా సోల్డ్ అవుట్ ఉన్నటువంటి టికెట్స్కి సంబంధించి ఎట్లాంటి టికెట్ సేల్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్ యాప్లో లేవు. ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా ఇక్కడ మనకి కనిపించడం లేదు. టికెట్ బుక్ చేసుకోవాలన్నా సరే ఇది ఓపెన్ కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ని క్రియేట్ చేశారు. సో ఇది మనం చూడొచ్చు. ఇది ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ స్టార్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది. districtshow.vercel.app అంటే ఇది ఒక ఫేక్ యాప్ అనేటువంటిది ఇక్కడ ఈ URLs చూస్తేనే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో అచ్చం డిస్ట్రిక్ట్ యాప్లో ఏదైతే టికెటింగ్ ప్లాట్ఫామ్ మీద ఏ తరహా ఐటమ్స్ అయితే కనిపిస్తాయో అవే ఎగ్జాక్ట్గా దాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఈ తరహాలో ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ని క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇందాక మనం చూసినటువంటి టికెట్స్ అన్నీ కూడా అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్లో సోల్డ్ అవుట్ ఉంటే ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్లో మాత్రం ఇంకా మనకి ఇక్కడ టికెట్స్ చూపిస్తున్నాయి. సో రేపు May 22 ఫ్రైడే నాడు రాయల్ ఛాలెంజర్స్ అండ్ సన్ రైజర్స్ మధ్యలో ఇంకా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, బుక్ టికెట్స్ అని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. వన్స్ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ యాప్లో ఒకవేళ టికెట్స్ అవైలబిలిటీ ఉంటే ఏ తరహాలో అయితే పర్చేసింగ్కి చూపిస్తారో అదే తరహాలో ఇక్కడ ఎక్కడ ఎట్లాంటి డౌట్ రాకుండా దీన్ని ఈ ఫేక్ యాప్ని క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనకి బుక్ టికెట్స్ కనిపిస్తుంది అండ్ జనరల్ సేల్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు 2,000 రూపీస్. సో ఇప్పుడు అఫీషియల్ డిస్ట్రిక్ట్ యాప్లో అయినా సరే ఇంతకుముందు టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు కొనుక్కోవాలన్నా సరే స్టార్టింగ్ ప్రైస్ 3,500 ఉండింది. కానీ ఇక్కడ ఈ ఫేక్ యాప్లో మనం చూడొచ్చు జనరల్ సేల్ వచ్చేసి 2,000 రూపీస్ పెట్టారు. సో వన్స్ దీన్ని బుక్ చేయాలని చూస్తే ఇక్కడ మనకు ఒక ఇది కనిపిస్తుంది. సో ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి స్టాండ్స్ ఇవి. సో జనరల్లీ ఇంతకుముందు ఎవరైనా సరే ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ స్టాండ్ ఫిగర్స్ చూడగానే ఇది ఒక ఫేక్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాండ్స్ ఏ స్టాండ్స్ ప్రైస్ కూడా 999 రూపీస్ లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 999 రూపీస్ పెట్టారు. సో వన్స్ ఈ 999 రూపీస్ది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక సీటింగ్ కనిపిస్తుంది. సో ఆ సీటింగ్ని క్లిక్ చేసిన తర్వాత ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్లో ఏ తరహాలో అయితే ఈ స్టాండ్స్ని సెలెక్ట్ చేసుకుంటామో సో దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ పిక్ సీట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ చేయగానే మనకి ఇక్కడ పింక్ కలర్లో సీట్స్ అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా ఒక 2 సీట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా చూసినటువంటి సగటు క్రికెట్ అభిమాని ఇది పూర్తిగా జెన్యూన్ ప్లాట్ఫామ్, జెన్యూన్ యాప్ అని చెప్పేసి
వాళ్ళు అనుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి సౌత్ వెస్ట్ హిల్ బి. ఎక్కడ కూడా ఇంతకుముందు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హిల్ బి అనేటువంటి స్టాండ్ ఎక్కడా కూడా లేదు. సో ఇది కూడా పూర్తిగా ఫేక్. సో ఈ విధంగా 2 టికెట్స్ వచ్చేసి 2000 రూపీస్కి పైగా ఇక్కడ వీళ్ళు టికెట్ సేల్స్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొట్టినటువంటి వెంటనే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే ఆ టికెట్ ప్రైస్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ వస్తుంది. సో ఆ పర్చేసింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టికెట్ ఈమెయిల్కి వస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తారు. సో ఇదంతా కూడా పూర్తిగా ఫేక్. స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు 3138 పీపుల్ ఆర్ వ్యూయింగ్ దిస్ మ్యాచ్ రైట్ నౌ. అంటే ఇప్పటికీ స్టిల్ ఇది ఫేక్ అని పోలీసులు ఒకవైపు ప్రచారం చేస్తున్నారు, ఒకవైపు మీడియా చెప్తుంది. స్టిల్ ఇంకా 3000 మంది ఇది ఒక నిజమైన యాప్ అని చెప్పేసి స్టిల్ ఇంకా దీన్ని నమ్ముతున్నారు. ఈ సైట్లోకి వెళ్ళి ఈ తరహాలో టికెట్స్ని పర్చేస్ చేస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్ పూర్తిగా ఒక ఫేక్ వెబ్సైట్. దీన్ని ఎవ్వరు కూడా నమ్మొద్దు అనేటువంటి హెచ్చరికనైతే పోలీసులు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో పర్చేస్ చేస్తే మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ రావు, మీకు ఎక్కడ కూడా టికెట్ కూడా దొరకదు. ఈ తరహాలో బుక్ చేసుకొని ఉప్పల్ స్టేడియంకి వెళ్ళినా సరే అక్కడ పోలీసులు అనుమతించరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్లో మేము టికెట్ కొన్నాము, ఆన్లైన్లో ఇది అవైలబిలిటీలో ఉంది అని చూపించి మీరు ఉప్పల్ స్టేడియంకి వెళ్ళినా సరే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అనుమతించరు. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడుదల యూసఫ్తో హైదరాబాద్ నుండి ప్రణిత, TV9.